హాయ్ అండి. బుజ్జి కిచెన్‌కి వెల్కమ్. ఈరోజు మా గోదావరి సైడ్ చేసే చేపల పులుసు, అచ్చమైన చేపల పులుసు ఎలా చేస్తారో చేసి చూపిస్తాను. తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టేస్ట్ చాలా బావుంటుంది. పెద్ద ముక్కలు చేప ముక్కలు తీసుకోవాలి, చెరువు చేప. దాంట్లో పసుపు, ఉప్పు ఏసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం పసుపు, ఒక స్పూను కారం, ఒక స్పూన్ సాల్టు, కొంచెం ఆయిల్ ఏసుకొని మొత్తం బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. అలా అయితే మనకి చేపల పులుసులో ముక్క చప్పగా లేకుండా ఉంటుంది. నెక్స్ట్ మనకి దీనికి మసాలా చేసుకోవాలండి. మనకి మసాలా కూడా పచ్చి మసాలా నూరుకుంటేనే చేపల పులుసు బాగుంటుంది. దీంట్లో వెల్లుల్లిపాయలు, అల్లం, లవంగాలు 2 అంటే 2 వేసుకోవాలండి. మసాలా ఏమి వేయకూడదు. నెక్స్ట్ 2 స్పూన్లు జీలకర్ర, ధనియాలు ఒక 2 స్పూన్లు వేసుకొని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. చేపల పులుసు అయితే చాలా టేస్టీ ఉంటుందండి. ట్రై చేయండి తప్పకుండా. నెక్స్ట్ చింతపండు అండి, ఒక 80 గ్రామ్స్ తీసుకొని నానబెట్టుకోవాలి. నేను 2 కేజీల చేపకి పులుసుకి నేను మీకు చెప్తున్నాను. ఒక 5 ఉల్లిపాయలు మీడియం సైజ్ తీసుకోవాలి. గుజ్జు చేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ టమాటాలు 2 తీసుకోవాలి. దీనికి ఇవన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి. నేను అన్నీ ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను. బెండకాయలు మాత్రం కంపల్సరీ అండి. గోదావరి జిల్లాలో బెండకాయ వేయకుండా చేపల పులుసే పెట్టరు. చాలా బాగుంటుంది బెండకాయ వేస్తే. ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేయడం వల్ల చేదేమీ రాదు. మనకి ఏ పులుసు పెట్టినా మెంతులు వేస్తాను నేనైతే. దాంట్లో కొంచెం ఆవాలు మీకు నచ్చితే వేసుకోండి. జీలకర్ర వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చి వాసన లేకుండా బాగా ఫ్రై చేయాలండి ఒక 5 నిమిషాలు. ఇందులో ఆయిల్ ఎక్కువ పడుతుంది. చేపల పులుసుకైనా, నాన్ వెజ్ కర్రీస్కి, ఏ కర్రీస్కైనా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. మనం ఆల్రెడీ చేప ముక్కలకి ఉప్పు వేసాం కాబట్టి సరిపడినంత ఉప్పు ఇందులో వేసుకోండి. ఇది ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకున్నాక పచ్చి మసాలా ముద్ద చేసుకున్నాం కదా, అది కూడా వేసేసి మసాలా వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత 2 టమాటాలు మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి ఈ 3 పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ పైకి తేలే వరకు. నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి తీసుకోవాలి. 10-12 పచ్చిమిర్చి పడతాయి. అవి జస్ట్ ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. చేపల పులుసుకి మనకి కారాలు, ఉప్పులు ఎక్కువగానే పడతాయి. సరిపడినంత వేసుకుంటేనే పులుసు టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి వేసిన తర్వాత మూత పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దీంట్లో మనకి పసుపు, కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం చేప ముక్కల్లో పసుపు, కారం వేసుకున్నాం. చూసి వేసుకోండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా వండుతారు. ఈస్ట్ గోదావరి సైడ్ ఏం చేస్తారంటే ప్రతి కూరలోని ఏదో వెజిటేబుల్ యాడ్ చేస్తారండి. ఇప్పుడు బెండకాయ పచ్చిరొయ్యలు వండుతారు, పీతలు వంకాయ పులుసు పెడతారు. అలా రకరకాలుగా ఏదో ఒకటి యాడ్ చేస్తారు, కానీ బాగుంటుంది టేస్టు. నెక్స్ట్ మనం చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలను ఎక్కువ కదపకూడదండి, ఎందుకంటే డెలికేట్గా ఉంటాయి కదా, ముక్కలు అయిపోతాయి. జస్ట్ అలాగా ఆ మూకుడిని అలా కదపడం అంతే. గట్టి పెట్టారంటే మళ్ళీ కొంచెం ముక్కల కింద అయిపోతాయి. మనం చేప ముక్కలు చూసి తెచ్చుకోవాలండి. ఎగురు చేప ఒకలా ఉంటుంది, పులుసు చేప ఒకలా ఉంటుంది. చూసి తెచ్చుకొని పులుసు పెట్టుకుంటేనే చేపల పులుసు టేస్టీగా ఉంటుంది. బెండకాయ ముక్కలు వేసేసి జస్ట్ కదిపేసి మూత పెట్టేసి 5 నిమిషాలు అలా ఉంచేయండి. నెక్స్ట్ మనం గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత చింతపండు గుజ్జు ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుని 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. అలా ఎక్కువ ముక్కలు వేసిన తర్వాత మరీ ఎక్కువ ఉడకబెట్టక్కర్లేదండి. జస్ట్ 15 నిమిషాలు అయితే అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండి చేపల పులుసు రెడీ అయిపోతుంది. దించే ముందు కొత్తిమీర వేసేసుకోవడమే. నేను సరిపోయిందా లేదా ఉప్పు చూస్తున్నాను, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. చేపల పులుసు మరీ పలుచగా ఉండకూడదు, కొంచెం చిక్కగా ఉంటేనే పులుసు టేస్టీగా ఉంటుంది. ఇది మనకి మార్నింగ్ వండుకుంటే మధ్యాహ్నానికి, నైట్ వండితే పొద్దుటికి బాగుంటుందండి చేపల పులుసు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.